నమస్కారం. అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం. క్రిందటి భాగంలో మణిసిద్ధుడు కోటప్పకు కాశీ మహిమ కోసం చెబుతూ అందులో అంతరకథగా అగస్త్య మహర్షి తన భార్య లోపాముద్రకు చెప్పిన శివశర్మ కథను చెప్పడం, ఆ తరువాత కోటప్ప మణిసిద్ధునితో కాశీ ప్రయాణానికి సిద్ధపడటం, కానీ తనకు కాశీ వెళ్లేదారిలో ఏ విషయం మీద సందేహం వచ్చినా ఆ వివరం చెప్పాలని షరతు విధించడం, ఆ తరువాత వాళ్ళు మొదటి మజిలీకి చేరుకోవడం, వంటకు కట్టెలు తేవడానికి వెళ్ళిన కోటప్ప ఆకాశంలో వెళుతున్న కీలురథాన్ని చూసి దాని కథ చెప్పమని మణిసిద్ధుణ్ణి అడగడం, సిద్ధుడు ఇచ్చిన మణిప్రభావం వల్ల మణిసిద్ధుడికి ఆ కీలురథం చరిత్రంతా తెలిసి అది కోటప్పకు చెప్పడానికి సిద్ధపడడం వరకు కథను చెప్పుకున్నాం. ఇప్పుడు మణిసిద్ధుడు కోటప్పకు చెప్పిన శూరసేన మహారాజు కథను చెప్పుకుందాం. పూర్వం కాశ్మీర దేశంలో ఉన్న మధుర అనే పట్టణంలో శూరసేనుడనే మహారాజు ఉండేవాడు. ఆయన ధర్మాత్ముడు, ప్రజలందరినీ కన్నబిడ్డల వలె చూసుకునేవాడు. శూరసేనుడంటే ఆ రాజ్య ప్రజలందరికీ కూడా అమితమైన భక్తి, గౌరవం. శూరసేనుని మంత్రి పేరు వినయనిధి. నీతిశాస్త్ర పారంగతుడు, సామదాన దండోపాయములయందు నిపుణుడు. రాజును అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేవాడు. ఇక శూరసేనుని పురోహితుని పేరు కళానిధి. అఖిల శాస్త్రములు చదివినవాడు, రాజభక్తుడు. రాజుగారు కూడా ఆ కళానిధి మాటకు ఎంతో విలువనిచ్చేవారు. వీరితో పాటు వ్యాపారంలో అత్యుత్తమ మెళకువలు తెలిసిన ఒక వర్తకుడు, యంత్రరచనలో నిపుణుడైన ఒక కళాదుడు అనగా కంసాలి కూడా రాజుగారి ఆప్తవర్గంలో ఉండేవారు. వీరిద్దరూ కూడా ఎంతటి ప్రజ్ఞాశాలురో అంతటి రాజభక్తులు. శూరసేనుడు ఈ మంత్రి, పురోహిత, వర్తక, కళాదులతో కలిసి సమాలోచనలు చేస్తూ వారి సలహాలు తీసుకుంటూ రాజ్యపాలన చేసేవాడు. వీళ్ళు ఐదుగురు ఆ రాజ్యానికి పంచప్రాణాలు వంటివారు. ఒకనాడు శూరసేనుడు అంతఃపుర సౌధ పైభాగంలో విహరిస్తున్నాడు. ఆయన మనసెందుకో విచారంగా ఉంది. మనసు తేలికపడ్డానికని తన ఆప్తులైన నలుగురికి కబురు పెట్టాడు. అందరూ వచ్చి రాజుగారి ముందు కూర్చున్నారు. రాజుగారి మాటలను బట్టి ఆయన ఎందుకో విచారంగా ఉన్నారని కనిపెట్టాడు పురోహితుడు. అతనప్పుడు శూరసేనునితో, ప్రభు, మేం నలుగురం మీ సుఖదుఖాలు మావిగా భావించి జీవిస్తున్నటువంటి వాళ్ళం. మాతో కూడా చెప్పకూడని విచారమా ప్రభు? మీ వ్యాకులతకు కారణం చెబితే మా శాయశక్తుల ఆ విచారం పోగొట్టడానికి ప్రయత్నిస్తాం అన్నాడు. అందుకు ఆ మహారాజు కాసేపు మౌనం వహించి ఒక నిట్టూర్పు విడిచి తన విచార కారణం చెప్పుకొచ్చాడు. మిత్రులారా, నా జీవితానికి ఉన్న లోటంటూ ఏమీ లేదనే అనుకునేవాణ్ణి. కానీ ఈరోజు మన ఆస్థానానికి వచ్చిన ఒక వార్తాపత్రిక చూసిన దగ్గర నుండి నాకు ఈ విచారం మొదలైంది. మన రాజ్యంలో ఉన్న ఒక కోటీశ్వరుడు అకాల మరణం పొందాడు. అతనికి సంతానం కానీ దగ్గర బంధువులు కానీ లేరు. అందుకే అతని ఆస్తి అంతా మన ప్రభుత్వానికి అధీనం చేస్తున్నట్లు అధికారులు తీసుకువచ్చిన పత్రిక అది. సంతానం లేని వారి పరిస్థితి ఏమిటో చూశారు కదా మిత్రులారా. మనకా వయసు మీరుతోంది, కానీ మనలో ఒక్కరికి కూడా సంతానం లేదు. మన తరువాత ఈ రాజ్యం పరిస్థితి ఏమిటన్న చింత మొదలైంది నాకు అంటూ తన విచారానికి కారణం చెప్పుకొచ్చాడు మహారాజు. అప్పుడు మంత్రి అయిన వినయనిధి వినయపూర్వకంగా, మహారాజా, చింతించకండి. సంతానం కలగడానికి అనేక మార్గాలున్నాయి. దశరథ మహారాజు వంటి మహారాజులందరూ వృద్ధులైన తరువాత కూడా పుత్రకామేష్టి మొదలైన యజ్ఞాల ద్వారా పుత్ర సంతానాన్ని పొందారు కదా. అటువంటి విధానం ఏదో ఒకటి ఉండే ఉంటుంది. మన పురోహితుల వారు దీనికి మార్గం సూచించగలరని అనుకుంటున్నాను అంటూ పురోహితుని వైపు చూశాడు మంత్రి. అప్పుడు ఆ పురోహితుడు పైకి లేచి, ప్రభు, సంతానం కలగడానికి మన గ్రంథాలలో అనేక మార్గాలు సూచించబడ్డాయి. హోమాలు జరిపించడం, దానాలు ఇవ్వడం, తీర్థయాత్రలు చేయడం, ఇలా ఎన్నో మార్గాలున్నాయి. వీటిలో అన్నిటికంటే తేలికైన మార్గం ఏమున్నదో విన్నవిస్తాను. మా వంటి బ్రాహ్మణులు చెప్పిన ఉపాయం చేతనే కదా పూర్వం వృద్ధుడైన నరసింహదేవ మహారాజు కృష్ణదేవరాయలను సంతానంగా పొందాడు అన్నాడు. ఆ మాటలకు ఉత్సాహం కలిగిన శూరసేనుడు ఆ కథ ఏమిటో చెప్పమన్నాడు. అప్పుడు పురోహితుడైన కళానిధి ఇలా చెప్పసాగాడు. చాలా కాలం క్రితం
నరసింహదేవ మహారాజ్ అనే ధర్మాత్ముడు రాజ్యం చేస్తుండేవాడు. ఆయనకు సంతానం లేదు. వార్ధక్యం వచ్చేసిన సంతానం కలగకపోవడం చేత విచారగ్రస్తుడైన ఆ మహారాజుకి అనేక రకాలుగా ధైర్యవచనాలు చెప్పాడు మహామంత్రి. సంతానం కలిగే మార్గాన్ని అన్వేషించి త్వరలోనే నివేదిస్తానని రాజుగారి దగ్గర అనుజ్ఞ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు ఆ రాజ్యంలో ఉన్న సిద్ధాంతులందరినీ రప్పించాడు మహామంత్రి. వారితో, ఓ బ్రహ్మవేత్తలారా, మీ జీవితాలకు సాఫల్యం కలిగే అవకాశం తటస్థించింది. మన మహారాజు గారికి సంతానం లేదన్న విషయం మీకు తెలిసిందే. మీరిప్పుడు చేయవలసిన పని ఏమిటంటే, మహారాజు గారి జాతకాన్ని బాగా పరిశీలించి మన శాస్త్ర గ్రంథాలను పరిశోధించి ఆయనకు సంతానం కలిగే మార్గాన్ని ఉపదేశించాలి. ఒకవేళ ఆ మార్గం మీరు చెప్పలేకపోయినట్లయితే ఇంతకాలం మీరు అనుభవిస్తున్న అగ్రహారాలను, మాన్యాలను ప్రభుత్వం వెనక్కు తీసేసుకుంటుంది. అంతేకాదు, మీరు ఈ రాజ్యాన్ని కూడా విడిచిపెట్టవలసి ఉంటుంది అని హెచ్చరిక జారీ చేశాడు. బెంబేలు పడ్డ సిద్ధాంతులు తమకు 6 మాసాలు గడువు ఇవ్వమని మహామంత్రిని వేడుకున్నారు. మంత్రిగారు సరేనన్నారు. వాళ్ళంతా తమ తమ ఇళ్లకు వెళ్ళి తమ వద్దనున్న పురాతన గ్రంథాలన్నీ అక్షరం కూడా విడవకుండా పరిశీలించసాగారు. వారి అదృష్టవశాత్తు రాజుగారి జాతక చక్రాన్ని అనుసరించి వారికి సంతానం కలిగే మార్గం ఒకటి ఒక గ్రంథంలో లభించింది. ఆ సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి ఆదివారం నాటి రాత్రి తులాలగ్నంలో 2 గడియలు గడిచిన తరువాత ఆ గ్రామానికి ఉత్తర దిశలో సుమారు 2 క్రోసుల పరిమాణం గల దూరంలో ఒక నక్షత్రం ఒకటి పడుతుందని తేల్చారు. మహాపుణ్యాత్ములైన వారు స్వర్గంలో చాలా కాలం నివసించాక వారి పుణ్యం క్షీణించి తిరిగి భూమి మీదకు రావాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు ముందుగా ఇలా నక్షత్ర రూపంలో పుట్టి ఆ తర్వాత భూమిపై పడతారు. కనుక ఆ నక్షత్రం పడేలా ఒక నీళ్ల కలశం పెట్టి ఆ నీళ్లు తాగితే ఉత్తముడైన కుమారుడు జన్మిస్తాడని తీర్మానించారు. 1కి 2 సార్లు ఆ విషయాన్ని అనేక జ్యోతిష్య లెక్కలు వేసి నిర్ధారించుకున్నాక అందరూ కలిసి మళ్ళీ రాజధానికి వెళ్ళారు. మహామంత్రి గారికి ఈ విషయం నివేదించారు. సంతోషించిన మంత్రి దానికి తగ్గ ఏర్పాట్లు చేయించాడు. అంత ఎత్తున మంచి కట్టి దానికి మెట్లు ఏర్పాటు చేశారు. రోజంతా ఉపవాసం ఉన్న ఒక సద్బ్రాహ్మణుడు ఒక బంగారు కలశం పట్టుకుని ఆ మంచి మీదకి ఎక్కాడు. రాజు, మంత్రి, మిగిలిన పరివారం, ఆ ప్రాంత ప్రజలు అందరూ ఆ నక్షత్రం ఎప్పుడు కనబడుతుందా అని చూశారు. ఖచ్చితంగా సిద్ధాంతులు చెప్పిన సమయానికే ఆ నక్షత్రం ఉద్భవించడం, ఆ నీళ్ల కలశంలో నక్షత్ర పతనం సంభవించడం జరిగిపోయాయి. రాజుగారి ఆనందానికి అవధి లేదు. మంత్రి, రాజపరివారము, ప్రజలు అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. మహారాజు గారు ఆ సిద్ధాంతులందరికీ అనేక అగ్రహారాలు బహుమతులుగా ప్రకటించారు. ఆ తరువాత ఒక శుభముహూర్తంలో ఆ పవిత్ర జలాన్ని సేవించాడు నరసింహదేవ మహారాజు. తనకు చిన్న భార్య అంటే ప్రీతి కనుక ఆమె ద్వారానే సంతానం పొందాలనుకున్నాడు రాజుగారు. ఆనాటి రాత్రి తన శయ్యాగృహానికి రావాల్సిందిగా ఆమెకు కబురు పెట్టాడు. కానీ ఆ చిన్నరాణి ఆలోచన వేరే విధంగా ఉంది. తను సంతానవతి అయితే యవ్వనం సడలిపోతుందని, ఇక ఇప్పటిలా రతిక్రీడలో ఆనందం పొందలేనని భావించింది. అందుకే ఆమె తన దాసి ఒకదానిని పిలిచి నగలతో అలంకరించి రాజుగారి శయ్యాగృహానికి పంపించింది. ఆ దాసి రాణిగారి వల్లనే అభినయించుతూ అక్కడికి వెళ్ళి నుంచుంది. తీవ్రమైన సంతానకాంక్షతో ఉన్న రాజు ఆమె చిన్నరాణి అనే భ్రమపడ్డాడు. ఆ దాసితోనే రతిక్రీడా విలాసాల్లో తేలియాడాడు. కాసేపటి తర్వాత స్థిమితపడ్డ మహారాజు నిదానించి చూసేసరికి ఆమె తన రాణి కాదు, దాసి అని పసికెట్టాడు. కోపంతో ఒక్క ఉదుట్నే కత్తి దూశాడు. ఆ దాసి శిరస్సు తెగ నరుకుదాం అనుకున్న వాడల్లా ఒక్క నిమిషం పాటు ఆగి ఆలోచించాడు. వెంటనే రావాల్సిందిగా మహామంత్రి గారికి కబురు పెట్టాడు. రాజుగారి శయ్యాగృహానికి చేరుకున్న మంత్రి అక్కడ అలంకరించుకుని ఉన్న దాసీని, కత్తితో నిలబడి ఉన్న రాజుని చూసి ఆశ్చర్యపోయాడు. మహారాజు గారు విషయం అంతా వివరించాడు. అప్పుడు ఆ మంత్రి, ప్రభు, ఇందులో ఈ దాసీ తప్పేమీ లేదు. తన యజమానురాలు చెప్పింది చేయడం సేవకుల విధి కదా, అందుకు ఆమెను మన్నించండి. చిన్నరాణి గారి మీద కూడా కాఠిన్యం వహించకండి. ఆమె తెలిసి తెలియక చేసిన అపరాధమిది కనుక ఆమెను కూడా క్షమించండి.
దైవ సంకల్పం ఇలా ఉన్నప్పుడు మనం మాత్రం ఏమి చేయగలం? పుత్రుల్లో ధర్మపత్ని వలన కలిగే ఔరసుడు, దేవరన్యాయం కారణంగా ఇతరుల వలన భార్యకు పుట్టే క్షేత్రజ్ఞుడు ముఖ్యమైనవారు. అయితే అందరికంటే ఉత్తముడు మాత్రం ఔరసుడే. అందుకే మీరు ఈ దాసిని వివాహం చేసుకోవాలి. ఈమెకు తప్పకుండా గొప్పవాడైన కుమారుడు పుడతాడు. ఈమెకు అంతఃపురంలోనే నివసించడానికి అనుజ్ఞ కూడా ఇవ్వండి అని రాజుకు నచ్చజెప్పి అంగీకరింపజేశాడు మహామంత్రి. ఈ రహస్యం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడాలని కూడా చెప్పాడు. మంత్రి మాట మీద ఆ నరసింహదేవుడు ఆ దాసిని భారీగా స్వీకరించాడు. ఆమెకు అంతఃపురవాసాన్ని కూడా ఏర్పాటు చేశాడు. మంత్రి తిరిగి తన ఇంటికి బయలుదేరే సమయానికి తెల్లవారుతోంది. వీధుల్లో కొన్ని చోట్ల జనం గుంపులుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. మంత్రిగారు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. అతనికి గుమ్మంలోనే ఎదురు వచ్చింది అతని భార్య. నాథ, అంత అర్ధరాత్రి వేళ రమ్మని మహారాజు గారు మీకెందుకు కబురు పెట్టారు అని అడిగింది. అందుకు ఆ మంత్రి, ఒక రాజకార్యం పని మీద పిలిపించారులే అని ఆ విషయాన్ని అక్కడితో ఆపు చేద్దామని అనుకున్నాడు. ఇంతలో ఆమె నవ్వి, నాకంతా తెలుసు. రాజుగారు పవిత్ర జలం సేవించి చిన్న రాణిగారి వల్ల సంతానం పొందుదామని చెప్పి అనుకుంటే ఆ రాణిగారు తన యవ్వనం భంగమవుతుందని తన దాసీని పంపించింది. రాజుగారు అసలు విషయం తెలియక ఆ దాసీతోనే రమించారు. ఆ తరువాత విషయం తెలుసుకుని ఆమెను చంపేద్దాం అనుకున్న వారల్లా ఆగి మీకు కబురు చేశారు. మీరు ఆ దాసీని చంపవద్దంటూ చెప్పి దానికి రాజుగారితో పెళ్లి చేసి అంతఃపుర నివాసం ఏర్పాటు చేశారు. ఆ దాసీపుత్రుడే భవిష్యత్తులో మహారాజు కాగలడంటూ కూడా సెలవిచ్చారు. ఇంతే కదా సంగతి అని కిలకిలా నవ్వింది. వీధిలో జనాలు ఈ విషయం గుసగుసలాడుకుంటుంటే మన దాసి వినివచ్చి నాకు చెప్పింది అంటూ జరిగిన విషయం అంతా భర్తకు చెప్పుకొచ్చింది. మంత్రిగారు తెల్లబోయారు. లోకం తీరే ఎంత కాబోలుంటూ కాసేపు విచారించాడు. కానీ ఈ విషయం మళ్ళీ రాజుగారికి చెప్పి బాధ పెట్టకూడదని నిశ్చయించుకున్నాడు. ఆ తరువాత 10 నెలలకు ఆ దాసీ కడుపున మన్మధుని వంటి ఒక కొడుకు పుట్టాడు. అతడే మహావీరుడు, జనరంజక పాలకుడు, అష్టదిగ్గజ కవులతో కీర్తించబడినవాడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు అయిన కృష్ణదేవరాయ భూపాలుడు అంటూ ఆ కథంతా శూరసేన మహారాజుకు చెప్పుకొచ్చాడు పురోహితుడు. ఆ తరువాత వర్తకుడు కూడా పురోహితుడి మాటలనే సమర్థిస్తూ హోమాలు, వ్రతాలు, దానాలు చేయవలసిందిగా రాజుకు సూచించాడు. మిగతా ముగ్గురు మాట్లాడిన తర్వాత పైకి లేచాడు కళాదుడు. మహారాజా, వీళ్ళు చెప్పిన విషయాలను బట్టి దైవికంగా సంతానం కలిగితే కలగవచ్చు, కానీ మానవ ప్రయత్నం వల్లనే సంతానం కలుగుతుందని అనేక వైద్యశాస్త్ర గ్రంథాలను చదివిన నేను గట్టిగా నమ్ముతున్నాను. శరీర శాస్త్రం అనే గ్రంథంలో దీని వివరం వ్రాయబడి కూడా ఉంది. సంతానం కలగకపోవడం అన్నది దంపతుల్లో ఉన్న రోగముల వల్లనే తప్ప ఇందుకు దైవికమైన కారణం ఏమీ లేదనే అనుకుంటున్నాను. ఆ రోగం తగ్గడానికి తగినటువంటి చికిత్స తీసుకున్నట్లయితే తప్పకుండా సంతానం కలుగుతుంది అన్నాడు. మిగిలిన వారు కూడా ఆ కంసాలి చెప్పిన లౌకికమైన ప్రయత్నం చేయడం కూడా సరైనదేనన్నారు. ఇలా వాళ్ళు 5గురు ఆ వెన్నెల్లో ఒక బల్ల చుట్టూ వలయాకారంగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఆకాశంలో నుండి ఒక మామిడి పండు ఆ బల్ల మీద పడింది. ఆశ్చర్యపోతూ అందరూ పైకి చూశారు. అక్కడ ఒక గరుడ పక్షి వలయాకారంలో తిరుగుతూ కనిపించింది. వెంటనే మంత్రి పురోహితునితో జ్యోతిష్శాస్త్రాన్ని అనుసరించి ఈ సమయంలో ఈ పండు ఇక్కడ పడడం వల్ల కలిగే ఫలితమేంటో లెక్కవేయమన్నాడు. ఆ పురోహితుడు వెంటనే లగ్నం కట్టి చూడగా అది సంతానహేతువైన ఫలమని తేలింది. ఇది ఖచ్చితంగా దైవానుగ్రహమే అని అందరూ ఆనందించారు. ఆ మామిడి పండుని విడదీసి మామిడి టెంకను మహారాజుగారు, మామిడి తొక్కను మహామంత్రి, లోపల ఉన్న గుజ్జును పురోహితుడు, వ్యాపారి, కంసాలి తీసుకున్నారు. వాటిని తీసుకువెళ్ళి వాళ్ళ భార్యలకిచ్చి ఆ రాత్రి రాసక్రీడా విలాసాల్లో మునిగి తేలారు. ఆ తరువాత సరిగ్గా అక్కడి నుండి 10వ మాసంలో ఆ ఐదుగురు పండంటి మగబిడ్డలకు జన్మనిచ్చారు అని అంతవరకు మణిసిద్ధుడి కథ చెప్పగానే కోటప్ప, అయ్యా, ఆ మామిడి పండు తినడం వల్ల వాళ్ళందరికీ సంతానం కలిగిందంటే ఆ మామిడి పండులో ఏదో మహత్యం ఉన్నట్లే కదా, ఆ వివరం కూడా చెప్పండి అన్నాడు. ఆ గోపబాలును ఉత్సుకతగా ఆనందించిన మణిసిద్ధుడు అతనికి ఆ మామిడి పండు వృత్తాంతం గురించి చెప్పడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఈనాటికి ఇక్కడితో
ఈ కథను ఆపుతున్నాను. వచ్చే భాగంలో మణిసిద్ధుడు గోపాలునికి చెప్పిన ఆ మహిమగల మామిడి పండు కథ చెప్పుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. రాజన్ PTSK. అజగవ అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు. మన అజగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి.